ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనకు ఇటువంటి గొప్ప శ్రేష్టమైన ఉదయకాల సమయాన్ని అనుగ్రహించి మనమందరము దేవుని స్తుతించుటకు, వాక్యము నేర్చుకున్నటకు కృప చూపిన మన తండ్రైన దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యము వినుటకు సిద్ధముగా ఉన్న సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, దేవదూతలు అనే పాఠాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవదూతలను గూర్చి కొన్ని విషయాలు మనము ధ్యానించడం జరిగింది. ఈరోజు మరికొన్ని విషయాలు దేవదూతల గురించి ధ్యానిద్దాం. ఇందులో మనము ఆ దేవదూతలు వారి యొక్క స్వభావ లక్షణాలు, ఆ దేవదూతలు వారి యొక్క పని అనే సంగతులను వరుస క్రమంలో ధ్యానిస్తూ ఉన్నాం. దేవదూతలను గూర్చిన ఆ ఈ యొక్క పాఠంలో మరి దేవదూతలు అందులో ముందుగా నిన్నటి దినాన వచ్చేసరికి చివరిగా దేవదూతల్లో కొన్ని విభాగాలను గురించి మనము ధ్యానించాము. అందులో భాగంగా మంచి దేవదూతల గురించి కొన్ని విషయాలు మనము ధ్యానించాము. మంచి దేవదూతలు, అందులో దేవదూతలు వారు ప్రకటిస్తూ ఉంటారు. అలాగే ఆ దేవదూతలు ప్రోత్సాహం అనే విషయాలు మనము ధ్యానించాం. అలాగే దేవదూతలు సంరక్షకులుగా ఉంటారని, దూతల యొక్క దర్శకత్వాన్ని కూడా మనము ధ్యానించాము. అయితే ఈరోజు మనము ధ్యానించబోయే అంశాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే దేవదూతల పరిపాలన. దేవదూతల యొక్క పరిపాలన, వారి యొక్క పరిపాలన ఏమిటి అంటే, దేవుని చిత్తమును నెరవేర్చటమే వారి యొక్క పని అయి ఉంది. కనుక వారు చేసే పని లేక పరిపాలన, ఇంగ్లీష్‌లో అడ్మినిస్ట్రేషన్ అన్నాడు. వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏమిటి అనేది దేవుని యొక్క వాక్యము నుండి జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే, మొట్టమొదటిగా కీర్తన గ్రంథము నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 103వ కీర్తన 21వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. ఇక్కడ ఈ వచనంలో కీర్తనాకారుడు తెలియచేస్తూ ఆయన ఈ మాటలు చెప్తూ ఉంటాడు. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయన్ను సన్నుతించుడి. ఇంగ్లీష్‌లో ఏముంటుందంటే, బ్లెస్ ye the Lord, all ye his hosts, ye ministers of peace, that to
హిస్ ప్లెజర్ అంటాడు. అంటే యెహోవా సైన్యములారా. ఎవరు యెహోవా సైన్యము అంటే మరలా ఆయన పరిచారకులారా అన్నాడు. ఎవరు ఆయన పరిచారకులు అంటే ఆయన యొక్క దేవదూతలు, ఆయన పరిచారకులు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆయన సేవకులు, ఆయన సైన్యము. పైన 20వ వచనాన్ని చూస్తే యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. కీర్తనకారుడు వారి యొక్క పనిని గూర్చి మాట్లాడుతూ వారు ఏం చేస్తారు అంటే ఒకటి ఆయన వాక్యాన్ని నెరవేర్చే వారు. 2 ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు. ఆయనకు సైన్యముగా ఉన్నవారు. ఆయనకు పరిచర్య చేసే పరిచారకులు. ఇదంతా కూడా దేవదూతల యొక్క పని. వారు ఏ విధంగా దేవుని పనిలో భాగస్థులుగా ఉంటారో, వారి అడ్మినిస్ట్రేషన్ ఏంటో ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. ఇంకా మనము వారి యొక్క పనిని గూర్చి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథం 35వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 35వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటే, అక్కడ యెహోవా దూత వారిని పారదోలును గాక, వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టు వలె ఉందురు గాక, యెహోవా దూత వారిని తరుమును గాక, వారి త్రోవ చీకటి అయి జారుడుగా ఉండును గాక అని కీర్తనలో కీర్తనాకారుడు తనను చంపబోయే వారిని గూర్చి మాట్లాడుతూ యెహోవా దూతలు ఏం చేస్తారు అంటే, యెహోవా దూత వారిని పారదోలును గాక, గాలికి కొట్టుకుని పొట్టువలే ఉందురు గాక, యెహోవా దూత వారిని తరుమును గాక అంటున్నాడు. అంటే దేవదూతలు దేవుని విరోధులను శిక్షించడంలో కూడా తమ పనిని కలిగి ఉంటారు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. అలాగే ఉదాహరణకి ఈ కీర్తనలో చెప్పినట్లుగా మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. చూడండి, ఆ రాత్రియే యెహోవా దూత, ఒకే ఒక దూత 185,000 మందిని హతము చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంటే దేవదూతల యొక్క పని దేవుని యొక్క శత్రువులను లేక దేవుని పిల్లల పక్షంగా వారు శత్రువులను హతము చేయటంలో ఎంతో గొప్ప పని కలిగి ఉంటారు అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవదూతల పని, వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏమిటి అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, దేవుని పిల్లల విషయంలో వారు ఎంతో బాధ్యత కలిగి వారు తమ పనిని చేస్తూ ఉంటారు అని మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తర్వాత రక్షింపబడిన వారిని
కాపాడుటలో వారి యొక్క పాత్ర ఎంతో గొప్పది అనే విషయాన్ని మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. రక్షింపబడిన వారిని వారు కాపాడుతూ ఉంటారు. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు. ఇక్కడ రాబోయే శిక్షను వచ్చి తెలియచేస్తూ, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టు మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అంటే దేవుని ప్రజల పక్షమున వారు నిలబడతారు. దేవుని ప్రజల పక్షముగా వారు ఉంటారు. కాబట్టి శిక్షించటంలో వారి పాత్ర ఉంది. రక్షించబడిన, ఏర్పరచబడిన దేవుని ప్రజల యొక్క రక్షణ విషయంలో వారు భాగాన్ని కలిగి ఉన్నారు అని కూడా, అంటే పని కలిగి ఉన్నారు అని కూడా దేవుని వాక్యం మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా చూస్తే, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అంటున్నాడు. వీరందరూ అంటే దేవదూతల గురించి ఈ అధ్యాయం మనకి సుదీర్ఘమైన విషయాలు బోధిస్తుంది. దేవదూతలు ఎవరు అంటే చివరికి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి అంటున్నాడు. ఎవరైతే రక్షణ అనే ఆ స్వాస్థ్యాన్ని పొందబోతున్నారో వారికి పరిచారము చేయుటకు, అంటే పరిచర్య చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలు. అంటే ఒకవైపు దేవదూతల ఆత్మలను చెప్తూనే వారు సేవకులని, రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందబోయే వారికి వారు పరిచారము చేయుటకు దేవుని చేత పంపబడిన వారు అనే విషయాన్ని వాక్యం ఇక్కడ మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లుగా రక్షింపబడిన వారిని కాపాడుటలో దానియేలు గ్రంథంలో అయితే మిఖాయేలు దూత వారి పక్షాన నిలబడతాడు అని, ఇక్కడైతే క్రొత్త నిబంధనలో అయితే దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరి పక్షంగా వారి యొక్క స్వాస్థ్యాన్ని పొందబోయే వారికి వారు సేవకులు, పరిచారకులు అని ఇక్కడ దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా మనకు తెలియచేయబడుతుంది. అలాగే దేవుని పిల్లలు చనిపోయినప్పుడు కూడా వారిని దేవుని యొద్దకు తీసుకుని పోయే సాధనాలకు కూడా వారు ఉపయోగపడ్డారు, పని కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనం గ్రహించితే, క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి లూకా సువార్త 16వ అధ్యాయంలో ఈ సంఘటన మనకు కనపడుతుంది. లూకా సువార్త 16వ అధ్యాయాన్ని మనము చదువుకున్నట్లయితే అందులో 22వ వచనంలో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను.
అప్పుడతడు పాతాళములో బాధపడుచు, చూడండి ఇక్కడ ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అన్నాడు, కానీ అతన్ని ఎవరు తీసుకెళ్లారు అనేది రాయబడలేదు. కానీ ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. చూడండి, ఎందుకు దేవుడు ఈ దరిద్రుని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు? దేవదూతల చేత, చూడండి, కొనిపోబడాను. దేవదూతల చేత అంటే దరిద్రుడైన లాజరు చనిపోయినప్పుడు లాజరుని అబ్రహాము దగ్గరికి తీసుకెళ్లారు. అబ్రహాము తండ్రి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు, అంటే ఆయన ప్రక్కన కూర్చోడానికి ఆయన విశ్వాసులను, అంటే ఆయన లాంటి విశ్వాసం కలిగిన వారిని కొనుక్కోవడానికి, సాధారణంగా తీసుకుని వెళ్ళడానికి అక్కడ దేవదూతలు వచ్చారు. ధనవంతుడి దగ్గరికి దేవదూతలు వచ్చినట్టు మనకి చెప్పాలి. ఇది ఒక ప్రత్యేకమైన గౌరవం, ఒక ప్రత్యేకమైన మర్యాద. ఎవరి విషయంలో అంటే దేవుని పిల్లల విషయంలో దేవుడు ఎలాంటి గౌరవాన్ని లేక మర్యాదను వారిని ఎలా సాదరంగా ఆయన ఆహ్వానిస్తున్నాడు అనే విషయాలు మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అక్కడ మనకి కనపడుతుంది. కనుక జాగ్రత్తగా మనం ఆలోచించాలి. దేవుడు తన పిల్లలను తన ఎద్దుకు తీసుకుని వెలుటలో ఈ దూతలు వారు పని కలిగి ఉన్నారు, పనివారుగా ఉన్నారు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. అలాగే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా మనము గమనించినట్లయితే దేవుని పిల్లలను ఆయన ఎలా తీసుకెళ్తాడు అంటే, వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచు ఉండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. చూడండి, అగ్ని రథాన్ని, అగ్ని గుర్రాన్ని పంపించాడు, గుర్రాలను పంపించాడు. సుడిగాలి చేత ఆయన ఆరోహణమై ఆకాశానికి వెళ్ళిపోయాడు. అంటే చూడండి, ఏలియా పరలోకానికి తీసుకువెళ్ళటానికి దేవుడు తన రథాలని పంపించాడు. అంటే దేవుని పిల్లల విషయంలో దేవుడు ఎలాంటి సంరక్షణ కలిగి ఉన్నాడో, గౌరవాన్ని ఇస్తున్నాడో మనం ఆలోచించాలి. కనుక దేవదూతల యొక్క పనిని గురించి మనం ఆలోచిస్తున్నాం. అలాగే 4వదిగా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వటంలో కూడా వారు పని కలిగి ఉన్నారు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. ఇక్కడ సీనాయి కొండ మీదకు మోషే గారు వెళ్ళి 40 దినాలు దేవుని ధర్మశాస్త్రాన్ని విన్నప్పటికీ, మధ్యవర్తిగా అంటే దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు మోషే గారు మధ్యవర్తిగా ఉన్నప్పటికీ దేవదూతల ద్వారా అది ఇవ్వబడింది. అంటే ధర్మశాస్త్రాన్ని దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు ఇవ్వటంలో దేవదూతలు కూడా తమ వంతు పాత్ర కలిగి ఉన్నారు, బాధ్యత కలిగి ఉన్నారు అనే విషయాన్ని ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తా ఉంది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని
మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా ఈ మాట కనపడుతుంది. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినలా ఎలాగూ తప్పించుకుందుము అనే ప్రశ్నతో ఆయన ఈ వాక్యాన్ని ముగించాడు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యం ధర్మశాస్త్రము స్థిరపరచబడింది. అది ప్రతి అక్రమము అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేస్తే, అంటే ఈ రక్షణ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూనే ఒకనాడు ఇశ్రాయేలుకు ఇవ్వబడిన ఆ యొక్క ధర్మశాస్త్రము స్థిరపరచబడింది అని చెప్తూ ఉన్నాడు. కానీ ధర్మశాస్త్రాన్ని దేవుని ప్రజలకు తెలియచేయటంలో దేవదూతలు తమ వంతు పాత్రను కలిగి ఉన్నారు. ఇక 5వది, క్రీస్తు ప్రభువుతో కూడా వచ్చుటలో వారు పని కలిగి ఉన్నారు. ఇది మనం గ్రహించాలి. 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే అక్కడ ఈ మాట కనపడుతుంది. చూడండి, 6 నుండి చదువుకుందాం. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై అంటాడు. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా వస్తాడు. ఆయన పరలోకము నుండి వస్తాడు, అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవుతాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక అగ్ని జ్వాల అంటే, ఈ అగ్ని జ్వాల ఎవరు అంటే జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు దేవదూతలు. దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ఆయన ప్రత్యక్షమవుతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో యేసుక్రీస్తు వారితో కూడా వారు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమయ్యే ఆ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో కూడా వారు ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో కూడా వారు వస్తారు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇక 6వ విషయాన్ని చూస్తే యుగాంతపు కోత అన్నాడు. యుగాంతపు కోతలో వారు ఉంటారు, కోస్తారు, కోత కోస్తారు, కోత కోసే పనివారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. కాలము కలిసి పురుగుల వేటలు కట్టి పొట్టులో కోతతో ఇక్కడ ఈ దేవదూతలు అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే ఈ కోత అనేది తీర్పుకు సంబంధించింది. ఆ తీర్పు సమయంలో మరి అంటే క్రీస్తు ప్రభు యొక్క రాకడలో ఏం జరుగుతుందంటే, ఆయన తన దేవదూతలను పంపించినప్పుడు ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఒక రైతు తన పొలంలో గోధుమలను చల్లమని పనివారిని పంపించాడు. వారు గోధుమలను చల్లి వచ్చారు. కానీ అవి మొలిచేసరికి వాటితో పాటు గురుగులు అనేవి అదొక రకమైన కలుపు మొక్కలు, అవి కూడా మొలిచాయి. అప్పుడు ఆ దాసులు అంటున్నారు, అయ్యా, నీవు పొలంలో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా,
ఆ దాసులు మేము వెళ్లి వారిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు వద్దు, పురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుట కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రుతో చెప్పుదండి. ఇక్కడ కోతగాండ్రు ఎవరంటే దేవదూతలు. అంటే కోత కోసే కోతగాండ్రుగా దేవదూతలు చెప్పబడ్డారు. ఇంతవరకు కూడా మనము ఆ మంచి దేవదూతలు వారి యొక్క పనిని గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 2 ఎవిల్ ఏంజెల్స్ అంటే చెడ్డ దేవదూతలు, దుష్టులైన దూతలు. వారి యొక్క పని ఏమిటి అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. వారి యొక్క పనిని గూర్చి మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చదువుకుందాం. అందుకు ఆయన క్షమించండి 28వ వచనం నుండి ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధిలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడనూ ఆ మార్గమున వెళ్ళలేకపోయాను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి కాలం రాకమునిపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యేసుప్రభు వారు గెరాజ్ సేన అంటే ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు ఆ ఆయన్ని చూసి అపవిత్రాత్మలు మాట్లాడటం మొదలుపెట్టాయి. ఆ యొక్క అపవిత్రాత్మలు మాట్లాడుతూ ఆయన్ను దేవుని కుమారుడు అని సంబోధించడం కూడా మనం అక్కడ చూస్తా ఉన్నాం. కనుక ఈ యొక్క అపవిత్రాత్మలను మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ వారు మనుషుల్లో ప్రవేశిస్తారని, మనుషులను ఇబ్బంది పెడతారని, ఆ ఈ ఇక్కడ ఒక వ్యక్తి సమాధిలోనే తన నివాసాన్ని కలిగి ఉన్నాడని మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 9వ అధ్యాయము మనము 31వ వచనాన్ని చదువుకుందాం. 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూస్తే అయినను వారు వెళ్ళి ఆ దేశం అంతటా ఆయన కీర్తి ప్రచురం చేసి ఆ మనము ఇంతకీ ఒక అంటే అపవిత్రాత్మ అంటే
జాగ్రత్తగా ఆలోచించినట్లయితే చనిపోయిన ఏ మనిషి దురాత్మ లేక అపవిత్రాత్మ కాడు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుడు తన చట్టాన్ని మానవుని యొక్క మరణ విషయంలో మొట్టమొదటిగా ఆదాముకు తెలియచేసినప్పుడు అక్కడ ఆయన చెప్తాడు, నీవు నేల నుండి తీయబడితివి కనుక మరలా తిరిగి నేలకు వెళ్ళిపోతావు. అంటే మన్నైనది వెనుకటి వలలే మరలా మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును అనే విషయాన్ని బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక చనిపోయిన వారు కూర్చు మనం ఆలోచిస్తే ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనము నుండి మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం నుండి. బ్రతికియుండు వారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు, వారి పేరు మరోబడి ఉన్నది, వారికి ఏ లాభమును కలుగదు, వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికి వంతు లేదు అన్నాడు. చాలా మంది ఏం చేస్తుంటారు, చనిపోయిన వారి ఫోటోకు దండేసు. అక్కడ నేను ఒక జ్ఞాపకార్థ కూడికి వెళ్ళా, ఆదరణ కూడికి వెళ్తే అక్కడ ఆయన చనిపోయిన ఆయన సేవకుడు, సేవకుని భార్య అనుకుంటాను, ఫోటో పెట్టారు. ఆ ఫోటో కుర్చీలో పెట్టి ఆ అక్కడ పెట్టారు. కొంతసేపటికి ఒక ఆమె స్వీట్ బాక్స్ తెచ్చి ఆ ఫోటో దగ్గర పెట్టింది. తర్వాత నేను అడిగితే అమ్మగారికి స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టమే, కానీ ఎప్పుడు ఇష్టం అది? బతికున్నప్పుడు. ఒకవేళ ఇస్తే ఆమె తినగలుగుతారా? తినగలుగుతారు. ఎప్పుడు? బతికున్నప్పుడు. చచ్చిన వారు ఏమీ ఎరుగరు అని వాక్యం చెప్తుంది. కొంతమంది ఫ్రూట్స్ తెచ్చి పెట్టారు అక్కడ ఆ ఫోటో ఎదురు. అంటే వీళ్ళకి లేని అవగాహన ఏమిటంటే, వాళ్ళు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారంటే, ఈ స్వీట్ వాళ్ళు తినేస్తారు అని వాళ్ళ నమ్మకం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అలాగే కొందరు ఆ ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికలు అలాంటి వాటి విషయాల్లో సమాధి దగ్గరికి వెళ్ళి వారికి ఇష్టమైనవన్నీ భోజనంతో సహా ఆ రోజు ఏ భోజనం వండారో ఆ భోజనం, వాళ్ళకి ఇష్టమైన పదార్థాలన్నీ ఆ సమాధి దగ్గర పెట్టేసి వస్తారు. ఎందుకంటే వారి ఆత్మ వచ్చి, అంటే చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ తనకిష్టమైన వాటన్నిటిని భుజించి వెళ్తుంది అనేది వారి యొక్క నమ్మకం. అలాగే కొంతమంది అయితే ఆ ఆత్మ కాకి రూపంలో వచ్చి పెట్టిన వాటిని తినేసి వెళ్ళిపోతుంది అని కొందరి నమ్మకం. బైబిల్ చెప్పేది ఏంటంటే, బ్రతికిన వారు అంటే బ్రతికి ఉండు వారు, 5వ వచనంలో బ్రతికి ఉండు వారు తాము చతురని ఎరుగుదురు. బతికున్న వాళ్ళకి ఏం తెలుసు అంటే ఏదో ఒకటి చనిపోతాం అని. అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు, వారి పేరు మరోబడి ఉన్నది. యేసుక్రీస్తు వారు లాజరు చనిపోయిన సమయంలో ఏం చెప్తున్నాడంటే, తన శిష్యులతో మన సహోదరుడైన లాజరు నిద్రించుచున్నాడు, మనము మేల్కొల్ప వెళ్ళుదాం రండి అని చెప్పాడు. నిద్రించుచున్నాడు అన్నాడు. అలాగే తెస్సలోనికైలకు రాసిన పత్రికలో కూడా క్రీస్తునందు నిద్రించిన వారు, చచ్చిపోయిన వారని రాయాలి, అక్కడ మరణించిన వారని రాయాల. బైబిల్ చదివేటప్పుడు మనం గ్రహించాలి. కొన్నిసార్లు డైరెక్ట్ గా చనిపోయిన వారు అని, మరణించిన వారు అని పదాలు ఉపయోగిస్తాడు. కానీ కొన్నిసార్లు స్పష్టంగా నిద్రించిన వారు, చనిపోయిన వారు వేరు,
నిద్రించిన వారు వేరు అనే విషయాన్ని మనం గుర్తించాలి. క్రీస్తునందు మరణించిన దేవుని పిల్లలు వారు బైబిల్ భాషలో, మన భాషలో మరణించిన వారు, బైబిల్ భాషలో వారు ఎవరంటే నిద్రించిన వారు. మరణం అనేది ముగింపు తెలియజేస్తుంది, కానీ నిద్ర అనేది తాత్కాలికంగా విశ్రాంతిని తెలియజేస్తుంది. అంటే మనం సాయంకాలం 7, 8, 9 లేదా 10కైనా పడుకుంటాం. ఎందుకంటే అది నిద్ర. ఆ నిద్రలో విశ్రాంతిని పొందుతాం. ఇది గ్రహించాలి. కానీ చనిపోయిన వాడు కూడా పడుకునే ఉంటాడు, కానీ వాడు లేవలేడు. కానీ బ్రతికున్న వారు నిద్రకి ఉపక్రమిస్తారు, మరలా ఉదయాన్నే లేస్తారు. కనుక నిద్ర అనే పదప్రయోగం ఏంటంటే మరలా తిరిగి లేచేది అని అర్థం. కొంతకాలం విశ్రాంతి తీసుకునేది అని అర్థం. కాబట్టి ఇక్కడ గ్రహించినట్లయితే వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యం ఇక్కడ ఎంతో స్పష్టంగా మనము గ్రహించవలసిన వారినై ఉన్నాం. కనుక మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటి అంటే ఆ మనుషులు దయ్యాలు కాదు, అపవిత్రాత్మలు కాదు. ఆ యొక్క గెరాసేనుల దేశంలో దయ్యాలు పట్టి సమాధిలో ఉన్నవాడు మనుషులు చనిపోయి దయ్యాలుగా మారి అలా పట్టినవాడు కాదు. వాడు దయ్యాలు అనేవి, అపవిత్రాత్మలు అనేవి, దురాత్మలు అనేవి వేరు. మనుషులు ఎప్పుడు కూడా చనిపోయి దయ్యాలు కాదు, దయ్యాలు కారు అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ఈ విభాగాలు అంటే వీళ్ళంతా దురాత్మలు, అంటే దుష్ట ఆత్మలు. మీరు ఆత్మలే. ఇంతవరకు మనం చెప్పుకున్న వారు ముగింపులు అంటాడు, సేవకులైన ఆత్మలు కారా అంటే మంచి దేవదూతలు ఉన్నారు, వారు కూడా ఆత్మలే. అలాగే చెడ్డ దేవదూతలు కూడా ఉన్నారు, వారు కూడా ఆత్మలే. అయితే ఇందులో కొందరు పడిపోయి అంటే నీతిలో నుండి పడిపోయి దుష్టులుగా మారి దురాత్మలుగా మారిన వారు సాతాను యొక్క సైన్యంగా మారిపోయారు. అంటే మనం పేతురు పత్రికలో నిన్నటి దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు పత్రిక, అలాగే యూదా పత్రిక, ఈ 2 పత్రికల్లో కూడా దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని కటిక చీకటి గల బిలములోనికి తోసి నిత్య పాశముల వరకు బంధించారు. ఎప్పటి వరకు అంటే తీర్పు వరకు కూడా, తీర్పు దినం వరకు కూడా వాడు. అలాగే మరికొందరు దేవదూతలు స్వేచ్ఛగా వదిలేశారు. ఆ స్వేచ్ఛగా వదిలేసిన వారే ఏం చేస్తున్నారంటే మనుషులలో ప్రవేశించి మనుషులను అనారోగ్యకరస్తులుగా చేస్తూ దురాత్మలుగా, దుష్ట ఆత్మలుగా, అపవిత్ర ఆత్మలుగా వారు పిలువబడ్డారు. జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక మనం ఆలోచించినట్లయితే ఆ మనుషుల శరీరంలో ప్రవేశించి మనుషుల జీవితాలను అంటే ఆ అనారోగ్యంతోనూ లేక బలహీనతతోనూ నింపే ఈ యొక్క దురాత్మలు, దుష్ట ఆత్మలు మనం ఇంతవరకు చూసాం. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గద్దించినప్పుడు వారు ఆ యొక్క శరీరాల్లో నుండి బయటికి వెళ్ళిపోయినట్లుగా కూడా మనం చూసాం. కనుక ఇది మనము ఆలోచించినట్లయితే ఆ దురాత్మల యొక్క పని, దురాత్మలు వారు ఇంకా ఏం చేస్తూ ఉంటారు అనేది మనం ఆలోచిస్తే లూకా సువార్త 4వ అధ్యాయం 30
లో ఈ మాట మనం చూడగలం. లూకా అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ 35వ వచనంలో, అందుకు యేసు ఊరకుండుము, ఇతనిని వదిలిపోమని గద్దింపగా దయ్యము వారి మధ్యను పడద్రోసి చేయక ఆత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చునని ఒకరితో ఒకరు చెప్పుకున్నది. పై వచనంలో దయ్యం అన్నాడు, కింద వచనంలో అపవిత్రాత్మ అన్నాడు. ఒకరి గురించే చెప్తున్నాడు. కానీ ఆ యొక్క ఒక్కరు ఏంటి అంటే 33వ వచనం చూడండి. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దైపు ఆత్మ దయ్యమని అపవిత్రాత్మని విడివిడిగా మాట్లాడాడు. దానికి ఒకటేంటంటే, పవిత్ర దయ్యపు ఆత్మ కనుక ఈ అపవిత్రమైన అలా చెప్తున్నాను, మనుషులు అనే విషయాన్ని ప్రకారంగా గమనించాలి. మనుషులు చనిపోయి దయ్యాలు అయ్యారనే ఒక మూఢ నమ్మకం ఎంతమందిని బ్రతికిస్తుందంటే, ఒక బ్రాహ్మణులను బ్రతికిస్తుంది, భూత వైద్యులను బ్రతికిస్తుంది, చాతపడి చేసే వాటిని బ్రతికిస్తుంది, దయ్యాలను వెళ్ళగొట్టే వాటిని బ్రతికిస్తుంది. ఇలాగే ఇంకా నేటి కాలంలో సినిమా రంగాన్ని, సీరియల్ రంగాన్ని బతికిస్తుంది. దయ్యము ఈరోజు ఒక కమర్షియల్ మెటీరియల్, అంటే ఒక వ్యాపార వస్తువు, వ్యాపార సాధనం. చచ్చిపోయిన ఆత్మలు దయ్యాలవుతాయనే నమ్మకం సినిమాలు, సీరియళ్లు తీసి కోట్ల రూపాయల ధనాన్ని ఆర్జించడానికి కారణమైంది. అలాగే దయ్యాలను వెళ్ళగొట్టే కొందరు భూత వైద్యులను బ్రతికించడానికి కారణమైంది. ఇంకా రక్షరేకులు, అంతరాలు, దారాలు అమ్ముకునే వారికి కూడా జీవనాధారాన్ని ఇస్తా ఉంది. ఇంతమంది బ్రతుకుతున్నారు ఒక దయ్యం మీద, ఒక దయ్యం అనే మూఢనమ్మకం మీద. కనుక వాక్య సత్యాన్ని నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరిని నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, దయచేసి గ్రహించండి, ఏ మనిషి దయ్యం కాదు. మనిషి చనిపోయిన వెంటనే ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. వచనాల మీద పూర్తిగా మనము కనుదృష్టిని ఫోకస్ చేయాలి. అలాగ వరుస క్రమంలో చదువుకుని వెళ్ళటమే కాదు. కాబట్టి దేవుని యొద్దకు వెళ్ళే ఆత్మ, అంటే చనిపోయిన వారు ఎవరైనా కావచ్చు, దేవుని స్వాధీనంలోనికి వెళ్ళిపోతారు. అలాగే ధనవంతుడిని కూర్చున్న ఉపమానంలో ధనవంతుడు అంటున్నాడు, భూలోకానికి లాజర్ను పంపమని అడిగాడు. అక్కడ అబ్రహాం అన్నాడు, అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి రాకుండా మధ్యలో మహా అగాధం ఉంది అని కూడా చెప్పాడు. కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ దురాత్మలు మనుషులు కాదు, మనుషుని ఆత్మ దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది. అలాగే చనిపోయిన వారికి ఏమి తెలియదు అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. వారికి ఏం తెలియదు. ఒకవేళ మనం భోజనం పెట్టినా, వారి సమాధి దగ్గర పట్టుబట్టలు పెట్టినా, ఏం పెట్టినా వాళ్ళకి తెలియదు. మనం ఏం చేస్తున్నాము అనే సంగతి వాళ్ళకి తెలియదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, వాళ్ళు వస్తారు, వాళ్ళు తింటారు, వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఆశీర్వదిస్తారు, వాళ్ళు ప్రేమిస్తారు. వాళ్ళకి జరిగినవన్నీ సక్రమంగా జరగకపోతే, మర్యాద తక్కువైతే వాళ్ళ కోపం వస్తుంది, వాళ్ళు ఆగ్రహిస్తారు, వాళ్ళు ఇబ్బంది పెడతారు అనే రకరకాల కథనాలు అల్లబడి, దురాత్మ అనగానే చచ్చిపోయిన మానవుని ఆత్మ
అనే విధానంలోనికి మనం వెళ్ళిపోయాం. కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంతవరకు మంచి దేవదూతల గురించి చెప్పాను. అలాగే ఆ చెడ్డ దేవదూతల గురించి కూడా మనము ధ్యానిస్తూ ఉన్నాం. కనుక చెడ్డ దేవదూతలు వారి పని ఇది. వారు అపవాది యొక్క సైనికులుగా, అపవాది యొక్క పనివారుగా ఉన్నారు. వారు మనుషులను ఇబ్బంది పెడతారు. ప్రత్యేకించి దేవుని పిల్లలను బాగా ఇబ్బంది పెడతారు. వారి పని అది. కనుక మనము ఆహ్, జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాము. కనుక మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అంటాడు. ఎలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు, శరీరాన్ని కలిగి ఉన్నవారు కాదు. అంటే శరీరులు ఎవరో కూడా శత్రువులు కాదు. తర్వాత అంటున్నాడు, కానీ ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుతున్నాం. అది దురాత్మల సమూహం. ఈ దురాత్మల సమూహమే మనుషులను ఈ భూమి మీద బాగా ఇబ్బంది పెట్టే విధానం. కనుక చట దేవదూతలు వారి పని ఇది. కనుక మనం ఇంతవరకు కూడా దేవదూతలు, మంచి దేవదూతలు వారి పనిని గూర్చి ధ్యానించాము. అలాగే చట దేవదూతలు వారి పనిని గూర్చి కూడా మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి ఇంకా వాటిని గురించిన సత్యం ఏమైందో మనం నేర్చుకుందాం. మనకు సమయం అయిపోయింది కాబట్టి దేవుని చిత్తమైతే రేపటి దినాన దేవదూతలను గురించి ఇంకా మనం నేర్చుకుందాం. ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను.